రణభూమిలో కురు పాండవ సేనా సమూహాలు తూర్పు పడమరలుగా అనర్థదాయకమైన సమరానికి సంసిద్ధమై ఉండడాన్ని చూసిన పూజ్యపాదుడు వ్యాస మహర్షి ఏకాంతంగా ధృతరాష్ట్రుడితో, నాయన, నీ పుత్రుల జీవిత కథలో చివరి అధ్యాయం ఇది. వారు రాజ్యాచ్యుతులు కానున్నారు. వారంతా యుద్ధానికై సన్నద్ధులై ఇక్కడ ఉన్నారు. వారి గురించి ఇక దుఃఖించి ప్రయోజనం లేదు. నువ్వు కనుక ఆ పోరాటాన్ని చూడాలని కాంక్షిస్తే నీకు నేను ప్రత్యేక దృష్టిని ప్రసాదిస్తాను అన్నాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు, ఓ మహాత్మా, నా బంధుమిత్రుల వినాశనం చూడాలన్న కోరిక నాకేమాత్రమూ లేదు. కానీ జరుగుతున్న యుద్ధకాండ గురించి ఉన్నది ఉన్నట్లు తూచా తప్పకుండా జరుగుతున్న వైనమంతా ఎవరైనా చెప్పగలవారుంటే వినాలని మాత్రం కుతూహలంగా ఉంది అన్నాడు. అందుకు స్పందించిన వ్యాసుడు సంజయుడికి ప్రత్యేకమైన వరం ప్రసాదించి ధృతరాష్ట్రుడితో, సంజయుడు నీకు ఆ ఘోర సంగ్రామాన్ని ప్రత్యక్షంగా వర్ణించి చెబుతాడు. అతడు నీ వద్ద కూర్చునే రణరంగంలో జరుగుతుండే పోరాటాన్ని దివ్య దృష్టితో చూడగలడు. విజయమంటావా? ధర్మమున్న చోటే అనుకో. రానున్న ప్రళయాన్ని గురించి అయ్యో అపశకునాలు ఎన్నో కనపడుతున్నాయి అంటూ వ్యాస మహర్షి ధృతరాష్ట్రుడి వద్ద వీడ్కోలు పుచ్చుకుని అరణ్యాలకు వెళ్ళిపోయాడు. యుద్ధం ప్రారంభమైంది. శిఖండి తనను ఎదుర్కొన్నందువల్ల భీష్ముడు 10వ నాడు యుద్ధం చేయడం మానుకున్నాడు. ధృతరాష్ట్రుడు సంజయుణ్ణి యుద్ధారంభమైన మొదటి రోజు నుంచి ఇంతవరకు జరిగిన సంఘటనలు అన్నిటినీ వివరించి చెప్పు అని అడిగాడు. అప్పుడిక యుద్ధాన్ని గురించిన వివరాలన్నింటినీ సంజయుడు ఇలా వర్ణించి చెప్పసాగాడు. యుద్ధానికి కావాల్సిన సన్నాహాలన్నీ పూర్తయ్యాయి. దుర్యోధనుడు దుశ్శాసనుడితో, భీష్మ పితామహుణ్ణి అన్ని వైపుల నుంచి అన్ని విధాలా కాపాడవలసిందిగా మన యోధులకు హెచ్చరికలు చేయాలి. పితామహుడు శిఖండిని చంపనని ప్రతిజ్ఞ చేశాడు కనుక రక్షణ లేకపోతే సింహం సైతం ఒక గుంటనక వాతబడాల్సి రావచ్చు. యుధామన్యు ఉత్తమౌజులు అర్జునుణ్ణి కుడి ఎడమల నుండి కాపాడుతున్నారు. అర్జునుడేమో శిఖండి రక్షణకై ఉన్నాడు. ఏమైనా భీష్ముడి దశకు శిఖండి రాకుండా చేయడమే మన కర్తవ్యం. 1000 కళ్ళతో ఆయనకి రక్షణగా ఉండాలి సుమా అన్నాడు. రాత్రి గడిచింది. నడుమ వ్యూహరచనలు, పథకాలు, సన్నాహాలును. సూర్యోదయం కాగానే భయంకరమైన మారణాయుధాలు, రక్షణ కోసమై కవచాలు ధరించి కౌరవులు పాండవులు స్పష్టంగా కనబడుతున్నారు. 11 అక్షౌహిణీల కౌరవ సేనా సమూహానికి భీష్మాచార్యుడు నాయకత్వం వహించాడు. ఆయన తెల్లని శిరస్త్రాణము, తెల్లని గొడుగు, తెల్లటి కవచాన్ని ధరించి ఉదయించే చంద్రుడిలా ఉన్నాడు. సన్నాహాలన్నీ పూర్తయ్యాక భీష్ముడు సైనిక యోధులను సంబోధిస్తూ, విశాలమైన స్వర్గద్వారాలు మీకోసం తెరవబడి ఉన్నాయి. మన పెద్దలు పూర్వీకులు నిర్దేశించిన ధర్మ మార్గాన్ని అనుసరించి మీరందరూ మిక్కిలి శౌర్యంతో పోరాడాలి. క్షత్రియుడిగా పుట్టినవాడు వ్యాధిగ్రస్తుడై మరణించడం మహాపాపం. యుద్ధంలో వీరగతి నొందడం కంటే వీరమరణం పొందడం ఎంతో శ్లాఘనీయమైన విషయం అంటూ వీరోచిత వాక్యాలు పలికాడు. భీష్ముని స్ఫూర్తిదాయక వచనాలతో సైనిక యోధులందరూ సమధికోత్సాహంతో తమకు నిర్దేశించిన స్థానాలకు వెళ్ళి యుద్ధానికి సంసిద్ధులై నిలబడ్డారు. ఒకే ఒక్క వ్యక్తి మాత్రం కొంతసేపు యుద్ధభూమి నుంచి వెనక్కి తగ్గాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు, కర్ణుడే. అశ్వత్థామ ముందు భాగాన అగ్రగామియై నిలబడ్డాడు. అతడికి శల్యుడు, భూరిశ్రవుడు ఇంకా మరికొందరి అండ నిండుగా ఉంది. శిఖండి నుంచి భీష్ముణ్ణి కాపాడేందుకు యోధాగ్రేసరులైన వారు 7 నియమింపబడ్డారు. దుర్యోధనుడు మధ్యలో కేంద్ర స్థానంలో ఉన్నాడు. అతడి ప్రసిద్ధ కేతనం అదే. సువర్ణ వస్త్రంపై నాగచిహ్నమున్న ధ్వజం అన్ని వైపులకు చక్కగా కనపడుతోంది. కురు సైన్యాన్ని చూసిన తరువాత ధర్మరాజు అర్జునుడితో, బ్రహ్మాండమైన ఈ కౌరవ సైన్యం ముందు మనదేపాటి, మన సైన్యాన్ని ఏ వ్యూహంగా మలిస్తే బాగుంటుందో నీకే బాగా తెలుసు కనుక ఎలా చేస్తే బాగుంటుందో బాగా ఆలోచించి చెయ్యి
అన్నాడు. అర్జునుడు అప్పుడు, ఓ మహానుభావ, మనం దీని వజ్రవ్యూహంగా రూపొందిద్దాం. అదైతే ఎవ్వరికీ చొరసఖ్యం కాదు. దాన్ని ఇంద్రుడే స్వయంగా రూపొందించాడు. మహాశక్తిమంతుడైన భీష్ముడు శత్రువుల్ని ఎదిరించేందుకు అగ్రస్థానంలో ఉన్నాడు. మృగరాజు అల్పజీవాల్ని హడలెత్తించేసినట్లు భీష్ముడు శత్రు సైన్యాన్ని చెల్లాచెదురు చేసేయగలడు అన్నాడు. పొల్లి పొల్లి వడివడిగా వచ్చే గంగా తరంగాలలా పాండవసేన అంచెలంచెలుగా మున్ముందుకి చొచ్చుకు వస్తోంది. శక్తిమంతమైన దుర్యోధనుడి సైన్యం పడమటి దిక్కున భయంకరమై నిలిచింది. ఆ మహాసేనని నడిపిస్తున్నాడు భీష్ముడు. ఆ భీష్ముడిని చూసిన ధర్మరాజుకి బెదురు పుట్టి అర్జునుడితో, భీష్ముడంతటి వీరుడు వారి సేనకి ఆధిపత్యం వహిస్తుంటే ఎన్నటికైనా మనం వాళ్ళని ఓడించడం అయ్యే పనేనా అని ప్రశ్నించాడు. అది విని అర్జునుడు, ఒకప్పుడు ఈ భీష్ముడే ఇంద్రుడితో ఇంకా మరికొందరితోనూ విజయకాంక్షపరులు కేవలం శౌర్య పరాక్రమాలతో విజయాన్ని సాధించలేరు. నిజాయితీ, కనికరము, జాలి, సత్ప్రవర్తన కలిగి ఉంటేనే విజయం సాధ్యం అన్నాడు. కనుక కృష్ణుడున్న చోటే జయం తథ్యం. నువ్విక దాని గురించి బెంగ పెట్టుకోకు అని చెప్పి సమాధానపరిచాడు. అంత ధర్మరాజు ముందడుగు వేయమని యోధులకు ఉత్తర్వులిస్తూ, సైనిక యోధుల్లారా, ధర్మయుక్తంగా పోరాడండి అంటూ ఆజ్ఞాపించాడు. సేన మధ్యంలో శిఖండికి అర్జునుడు రక్షణగా ఉన్నాడు. దక్షిణ దిశనున్న సైనిక దళానికి యుయుధానుడు ఆధిపత్యం వహించగా ధర్మరాజు గజబలాన్ని నడిపించాడు. పురోహితులు, బ్రాహ్మణులు ఇంకా ఋషులు వేదమంత్రాలు వల్లిస్తూ ధర్మజుణ్ణి శ్లాఘించారు. వందలాది గంటలతో అలంకరించబడిన అర్జునుడి రథం బంగారు కిరణకాంతులతో 1000 సూర్యుల వెలుగులతో ప్రకాశిస్తోంది. ఆ రథానికి కృష్ణుడే స్వయంగా సారథ్యం వహిస్తున్నాడు. కపిధ్వజం ఎగురుతోంది. కృష్ణుడు అర్జునుడిని దుర్గామాతని వేడుకోమన్నాడు, స్తుతించమన్నాడు. ఆ జగన్మాత అతడి భక్తికి మెచ్చింది. ఆకాశంలో సాక్షాత్కరించింది. ఆ తల్లి పార్థుడితో, వత్స, నువ్వు తప్పక నీ శత్రువుల్ని జయిస్తావు. సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే, కృష్ణావతారుడే నీకు సాయమై వచ్చి నీ వెంట ఉన్నాడు. అందువల్ల నిన్ను ఓడించగల వారెవ్వరూ లేరు అని పలుకుతూ దుర్గామాత అదృశ్యమైంది. అర్జునుడు దుర్గామాత ప్రత్యక్షమవ్వడం, దీవించడం చూసి అంబ దీవెన వృధా కాదని దృఢంగా విశ్వసించాడు. కృష్ణార్జునులు తమ దివ్య శంఖాల్ని పూరించారు. యుద్ధ సన్నాహాలన్నీ పూర్తయ్యాయి. ఇక యుద్ధం ఆరంభం కానున్నది. అట్టి ఉద్రిక్త సమయాన ఉన్నట్లుండి ఉరుముతున్నట్లు పెద్ద పెట్టున కోలాహలం జరిగింది. అది మరేమీ కాదు. అర్జునుడు తన గాంధీవ ధనుస్సును ఎత్తగానే పాండవ సైన్యంలో పెళ్ళుబిక్కిన ఉత్సాహ సంరంభం. ధర్మరాజేమో తటాలున కవచాన్ని తొలగించి ఆయుధాల్ని ఆవలబెట్టి రథం నుంచి దిగి పాదచారి అయి చేతులు జోడించి కౌరవ సేనానులకు అభిముఖుడై వెళ్తూ ఉండడం అర్జునుడు చూశాడు. వారించాలని యత్నించాడు. ఎక్కడికి పోతున్నావు? వారంతా మన శత్రువులు అని ఎలుగెత్తి అడిగాడు. కానీ ధర్మరాజు మాత్రం వెనుదిరగలేదు, ఆగలేదు, ముందుకి సాగిపోతున్నాడు. కృష్ణుడు పరికించాడు. ఓహో, అది సంగతి అర్థమైంది. అతడి ఉద్దేశం తెలిసింది. ఈ భీషణ సంగ్రామం ఆరంభించేందుకు ముందుగా భీష్మ, ద్రోణ, కృప, శల్యుల దీవెనలు పొందేటందుకు అతడు వెళ్తున్నాడు అంటూ సందేహ నివృత్తి చేశాడు. దుర్యోధన పక్షంలోని సైనికులు యుధిష్ఠిరుడు అటువైపు రావడం చూసి అతడు తమ బలాన్ని చూసి తమతో పోరాటానికి భయపడిపోయి సంధి చేసుకునేందుకు వస్తున్నాడు. వట్టి పిరికి పంద, తమ్ముల్ని వదిలేసి పారిపోయి మనతో చేరాలని వస్తున్నాడు అని అపోహపడ్డారు. ధర్మరాజు తిన్నగా భీష్ముణ్ణి సమీపించాడు. వంగి ఆయన పాదాలను తాకి ప్రణమిల్లాడు. ఓ మహానుభావ, మీకివే నా వందనాలు. మీరు మమ్మల్ని యుద్ధానికి పురిగొల్పారు. పోరుకి అనుమతించండి, ఆశీర్వదించండి అని వినమ్రుడై పలికాడు. అందుకు భీష్ముడు, వచ్చావా? నువ్వు కనుక యుద్ధారంభానికి ముందుగా నన్ను వచ్చి చూడకపోతే నిజంగానే నిన్ను శపించి ఉండేవాణ్ణి. కానీ వచ్చావు కాబట్టి నాకు ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉంది. పోరాడి విజయం సాధించండి. నీకేమైనా వరం కావాలంటే కోరుకో. చూడు, మనిషి ఐశ్వర్యానికి దాసుడు, కానీ ఐశ్వర్యం మనిషికి దాసోహం కాదు సుమా. నేను కౌరవ పక్షాన ఉండి పోరాడాలి. నేను వారికి బద్ధుణ్ణి నాయనా అన్నాడు. అందుకు ధర్మరాజు, పితామహ,
మిమ్మల్ని మేము ఎలా ఓడించగలమో చెప్పండి, మీరు అజేయులు అన్నాడు. అందుకు భీష్ముడు, అవును నాయన, ఏ ఒక్కరు దేవుళ్ళే అయినా కూడా యుద్ధంలో నన్ను గెలవలేరు. నేను నా ఆయుధాల్ని వదలనంత వరకు నాకు మృత్యువు లేదు. ఇప్పుడు ఇంకా మృత్యుకాలం రాలేదు. ఈ ప్రశ్నకు సమాధానం మరలా ఎప్పుడైనా వచ్చి అడుగు, చెబుతాను అన్నాడు. ధర్మరాజుకి ఏం చేయాలో తోచలేదు. మరోసారి ఆయనకు వందనం చేసి అక్కడి నుంచి సెలవు తీసుకున్నాడు. తరువాత ద్రోణుడి వద్దకు వెళ్ళాడు. ఆయనకు నమస్కరించాడు. జయింపనలవి కాని ఆచార్య, నాకు పాపం అంటకుండేటట్లు మీతో యుద్ధం ఎలా చేయగలుగుతాను, నాకు దయచేసి చెప్పండి అని ద్రోణుడిని అర్థించాడు. మీరు విజయులు కావాలని ప్రార్థిస్తాను. మీకు కృష్ణుడే సలహాదారుడై ఉన్నాడు. ధర్మాచరణ ఉన్న చోట కృష్ణుడుంటాడు. కృష్ణుడున్న చోట విజయం ఉంటుంది. అయితే నేను పోరాడుతున్నంత వరకు విజయం మీకు చేజిక్కదు. అందుకని మీ సోదరులతో ఉపాయం యోచించి నన్ను తుదముట్టించు అన్నాడు ద్రోణుడు. అది ఎలా అని ధర్మరాజు మరలా అర్థించగా, ద్రోణుడు, ఓ ధర్మరాజా, అంటున్నానే గాని నన్నెవరూ అంత సులభంగా అంతం చేయలేరు సుమా. యుద్ధం చేస్తున్నప్పుడు నా శౌర్యం మరింత విజృంభిస్తుంది. అందుకని అజేయుణ్ణి కనుక నేను నా ఆయుధాల్ని వదిలేసి యోగంలో ఉన్నప్పుడు అది సాధ్యం. లేకపోతే విశ్వసనీయుడైన వాడు నాకు అప్రియమైన మాట చెప్పినా నేను ఆయుధం ముట్టను, యుద్ధం చేయను. అటువంటప్పుడైతే వీలవుతుంది అని కిటుకు చెప్పేశాడు. అంతటితో ధర్మరాజు కృపాచార్యుడు తక్కిన పెద్దలందరికీ ప్రణమిల్లి తన సైనిక బలం వైపు తిరుగుముఖం పట్టాడు. కౌరవ పక్షం నుంచి ఎవరైనా మాతో చేరదలిచినట్లయితే వారిని మేము ఆహ్వానిస్తున్నాము అని యుధిష్ఠిరుడు ప్రకటించగానే దుర్యోధనుడి తమ్ముళ్లలో ఒకడైన యుయుత్సుడు పాండవ సేనలో చేరాడు. ధర్మరాజు సంతోషంగా అతన్ని ఆహ్వానించాడు. మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ల ద్వారా మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.